Good morning, children. Unit 4th, Can't Climb Trees Anymore, written by Ruskin Bond. ఓకే, మన ప్రీవియస్ క్లాస్లోని ఆ యొక్క పాప ఆ యొక్క జాక్ ఫ్రూట్ ట్రీ ఆ చెట్టు ఎక్కేసి ఆ చెట్టు యొక్క బ్రాంచ్ హాలోలోని ఆ చెట్టు త్వరలోని ఉన్న యొక్క క్రాస్ని తీసుకొచ్చేసి ఆ యొక్క మిడిల్ ఏజ్డ్ పర్సన్కి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ యొక్క తుప్పుపట్టిన ఓల్డ్ క్రాస్ని ఆ మిడిల్ ఏజ్ పర్సన్కి ఇస్తుంది. ఓకే చిల్డ్రన్, సీ ద పేజ్ నెంబర్ 83. Okay. He took it from her and turned it over on his palm. Is it the iron cross? She asked eagerly. చూడండి, he took it from her and turned it over on his palm. అయితే తాను ఏం చేస్తాడంటే తన దగ్గర ఆ యొక్క he took it from her and turned it over on his palm. తన దగ్గర ఆ యొక్క ఐరన్ క్రాస్ని తన యొక్క అరచేతిలోకి తీసుకుంటాడు. ఇస్ ఇట్ ద ఐరన్ క్రాస్? షీ ఆస్క్డ్ ఈగర్లీ. తన దగ్గర తీసుకొని ఆ యొక్క చేతి యొక్క పాములోని పెట్టుకొని ఉంటాడు. అయితే ఆ గర్ల్ అడుగుతుంది, ఏమడుగుతుందంటే ఇస్ ఇట్ ద ఐరన్ క్రాస్? షీ ఆస్క్డ్ ఈగర్లీ. ఏంటిది ఐరన్ క్రాస్ అని చెప్పి చాలా ఆతృతగా అడుగుతుంది, ఈగర్లీ. ఎస్, హీ సెడ్ దిస్ ఈజ్ ఇట్. అవును అని చెప్పి చెప్తాడు. నౌ ఐ నో వై యూ కేమ్. నాకు ఇప్పుడు తెలిసింది నువ్వు ఎందుకు వచ్చావో. యూ వాంటెడ్ టు సీ ఇఫ్ ఇట్ వాజ్ స్టిల్ ఇన్ ద ట్రీ. యూ వాంటెడ్ టు సీ ఇఫ్ ఇట్ వాజ్ స్టిల్ ఇన్ ద ట్రీ. అయితే ఒకవేళ యూ వాంటెడ్ టు సీ ఇఫ్ ఇట్ వాజ్ స్టిల్ ఇన్ ద ట్రీ, అయితే ఒకవేళ ఇప్పుడు అది ట్రీలోనే ఆ యొక్క చెట్టు త్వరలోనే ఉంటుంది అనుకొని. యూ మే బి రైట్. ఎస్, అవును. ఐఎమ్ నాట్ రియల్లీ షూర్ వై ఐ కేమ్. అయితే అసలు నేను ఎందుకు వచ్చాననేది నేను షూర్గా చెప్పలేను, కానీ బట్ యూ కెన్ కీప్ ద క్రాస్, యూ ఫౌండ్ ఇట్ ఆఫ్టర్ ఆల్. సరే, ఎనీవే ఏదైనా సరే ఏంటంటే ఈ యొక్క క్రాస్ని నీ దగ్గరే ఉంచు. నో, యూ కీప్ ఇట్స్ యువర్స్. ఆ పాప అంటుంది, లేదు ఇది నీదే కాబట్టి నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి అని ఆ పాప అంటుంది. బట్ ఇట్ కుడ్ హ్యావ్ రిమైన్డ్ ఇన్ ద tree for another 25 years if you hadn't climbed up to look for it. ఇంకేంటంటే ఇక్కడ ఒకవేళ అంటే ఈ యొక్క ఐరన్ క్రాస్ ఏదైతే ఉందో ఇంకా 25 years అయినా సరే ఇప్పుడు అది అక్కడే ఉండేది. ఓకే, hadn't climbed up to look for it అంటే ఎవరు చూడకపోయినట్లయితే ఈ యొక్క క్రాస్ అనేది ఇంకా 25 years గడిచినా సరే అక్కడే ఉండేది అని చెప్పేసి అంటారు జరిగింది. బట్ ఇఫ్ యూ hadn't come back again, కానీ నువ్వు తిరిగి వచ్చావు కదా, ఆన్ ద రైట్ డే అట్ ద రైట్ టైమ్ అండ్ విత్ ద రైట్ పర్సన్, ఈ సెడ్. తను అన్నాడు, ఏమన్నాడంటే ఆన్ ద రైట్ డే అంటే సరైన రోజు, అలానే అట్ ద రైట్ టైం ఒక మంచి సమయంలోని, అండ్ విత్ ద రైట్ పర్సన్ అంటే సరైన వ్యక్తి. He said, getting up and placing the medal in her hands. తను ఏం చేశాడంటే అక్కడ నుంచి లేసేసి ఆ యొక్క మెడల్ని ఆమెకు చేతిలో ఉంచాడు. ప్లేసింగ్ ద మెడల్ ఇన్ హర్ హ్యాండ్స్. ఇట్ వాజంట్ ద క్రాస్ ఐ కేమ్ ఫర్. అయితే అతను ఏమంటున్నాడంటే ఆ మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఏమంటున్నాడంటే నేను ఈ యొక్క మెడల్ కోసం రాలేదు, ఈ ఐరన్ క్రాస్ కోసం రాలేదు అంటున్నాడు. మరి దేనికోసం వచ్చి ఉంటాడు? మీరు ఒకసారి థింక్ చేయండి. ఆ యొక్క మిడిల్ ఏజ్ పర్సన్ మరి ఐరన్ క్రాస్ ఆ మెడల్ కోసం రాలేదని చెప్తున్నాడు కదా, అది దేనికోసం వచ్చి ఉంటాడో ఒకసారి మీరు థింక్ చేయండి. చూడండి, ఇట్ వాజ్ మై యూత్. ఏమన్నాడు ఆయన? ఎందుకోసం వచ్చాడు ఇక్కడ? ఇట్ వాజ్ మై యూత్ అంటే నా యూత్ఫుల్ డేస్ అంటే యూత్ఫుల్ ఆ బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకోవడం కోసం, అంటే నెమరు వేసుకోవడం కోసం, ఆ యొక్క ఆ బ్యూటిఫుల్ డేస్ని నేను గుర్తు చేసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి తాను చాలా ఉద్వేగభరితంగా తాను చెప్తాడు. షీ డిడెంట్ అండర్స్టాండ్ దట్ బట్ షీ వాక్డ్ విత్ హిమ్ టు ద గేట్ అండ్ స్టూడ్ దేర్ గేజింగ్. షీ డిడెంట్ అండర్స్టాండ్ దట్ అయితే తనకి ఏం అర్థం కాలేదు. బట్ కానీ షీ వాక్డ్ విత్ హిమ్ అయితే తను ఏం చేసింది, ఆ మిడిల్ ఏజ్ పర్సన్తోనే నడుస్తూ ఉంది. హిమ్ టు ద గేట్, ఆ గేట్ వరకు, అండ్ స్టూడ్ దేర్ గేజింగ్
అక్కడ నుంచొని గేజింగ్ చేస్తుంది. గేజింగ్ మీన్స్ లుక్ ఎట్ ఆఫ్టర్ హిమ్ యాజ్ హీ వాక్డ్ అవే. తను అక్కడ నడిచి వెళ్ళే వరకు కూడా తను చూస్తూ ఉంది. వే ద రోడ్ టర్న్ హీ లుక్డ్ బ్యాక్ అండ్ వేవ్డ్ టు హర్. అయితే ఆ రోడ్డు టర్న్, వే ద రోడ్ టర్న్ హీ లుక్డ్ బ్యాక్ అండ్ వేవ్ టు హర్. ఆ రోడ్ టర్నింగ్ తిరిగే దగ్గర తను ఏం చేశాడంటే ఆ మిడిల్ ఏజ్ పర్సన్ తను చిన్నగా ఆ పాపకి చేయి ఊపాడు. అంటే టాటా చెప్పడం అన్నమాట, బాయ్ చెప్పడం, వేవ్, చేతిని ఊపడం, వేవింగ్ బ్యాక్ అండ్ వేవ్ టు హర్. దెన్ ఆ తర్వాత ఏమైంది చూడండి. హీ క్వికెండ్ హిస్ స్టెప్స్ అండ్ మూవ్డ్ బ్రిస్క్లీ టువర్డ్స్ ద బస్ స్టాప్. తర్వాత ఏంటి, ఈ క్వికెండ్ హిస్ స్టెప్స్, అతని యొక్క అడుగులు అనేవి చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా, చాలా వేగంగా ఉన్నాయి. అండ్ మూవ్డ్ బ్రిస్క్లీ టువర్డ్స్ ద బస్ స్టాప్. బ్రిస్క్లీ మీన్స్ అంటే చాలా వేగంగా నడవడం అన్నమాట, వేగంగా నడవడం. బ్రిస్క్లీ టువర్డ్స్ ద బస్ స్టాప్, ఆ బస్ స్టాప్ వైపు తను చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దెర్ వాజ్ స్ట్రైట్లీనెస్ ఇన్ హిజ్ స్టెప్. అయితే తన యొక్క నడకలోని లైవ్లీనెస్ ఉంది. స్ట్రైట్లీనెస్ మీన్స్ లైవ్లీనెస్ అంటే తన యొక్క నడకలోని జీవం అనేది ఉంది. స్ట్రైట్లీనెస్, SPRIGTLIVENESS. స్ట్రైట్లీనెస్ మీన్స్ liveliness. ఓకే, తన యొక్క నడకలోని జీవం అనేది ఉట్టిపడుతుంది. ఇన్ హిజ్ స్టెప్, తన ప్రతి అడుగులో కూడాను. అండ్ సంథింగ్ క్రైడ్ అలౌడ్ ఇన్ హిస్ హార్ట్. అండ్ సంథింగ్, మరియు అలాగే ఏంటంటే తాను సంథింగ్ క్రైడ్ అలౌడ్ ఇన్ హిస్ హార్ట్ అంటే తాను క్రైడ్ అంటే ఏంటి అంటే అరవడం కాదు ఇక్కడ, తన యొక్క హార్ట్లోని పెద్దగా. అండ్ సంథింగ్ క్రైడ్ అలౌడ్ ఇన్ హిస్ హార్ట్, తన గుండెలోని ఏదో బలంగా ఉంది. అంటే చూడండి, అంటే తాను ఆ యొక్క మిడిల్ ఏజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన చాలా ఎమోషన్కి గురైపోయాడు. అంటే తన యొక్క ఎమోషన్స్లోని ఒక జీవం అనేది, తన యొక్క అడుగుల్లోని జీవం అనేది ఉట్టిపడుతుంది. తన గుండెనే బలంగా ఉంది. సంథింగ్ క్రైడ్ అలౌడ్ ఇన్ హిస్ హార్ట్. డార్క్ డాన్సింగ్ ఐస్, మెలాన్ స్వీట్ లిప్స్, లిజోమ్ లిమ్స్. డార్క్ డాన్సింగ్ ఐస్ అంటే డార్క్ డాన్సింగ్ ఐస్ అంటే ఏంటి ఇక్కడ, ఆ యొక్క పాప, ఆ యొక్క గర్ల్ ఎవరైతే ఉన్నారో తన యొక్క కళ్ళు అనేవి డార్క్ డాన్సింగ్ ఐస్. చూడండి ఎంత చక్కగా డిస్క్రైబ్ చేయడం జరిగిందో. మెలాన్ స్వీట్ లిప్స్ అంటే తన యొక్క ఆ యొక్క వాటర్ మిలాన్ ఏదైతే తిన్నదో ఆ తిన్నప్పుడు ఏంటంటే ఈ పెదాల రెండు వైపులో కూడా వాటర్ మిలాన్కి సంబంధించిన యొక్క స్పార్టికల్స్ ఉండడం. అంటే అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మెలాన్ స్వీట్ లిప్స్, వాటర్ మిలాన్ స్వీట్ లిప్స్ అండ్ లిజోమ్ లిమ్స్ అంటే ఎ స్లిమ్. ద మ్యాంగో సెంటెడ్ సమ్మర్ బ్రీజ్ మేడ్ ద బ్లడ్ course in his veins. The mango scented summer breeze. Breeze means air. Breeze. B-R-E-Z-E. Breeze means air. Breeze means air. చూడండి, అంటే ఇక్కడ ద మ్యాంగో సెంటెడ్ సమ్మర్ బ్రీజ్ మేడ్ ద బ్లడ్ కోర్స్ ఇన్ హిస్ వెయిన్స్. అయితే ఆ మ్యాంగో సెంటెడ్ అంటే ఆ మ్యాంగోస్ బాగా పండిపోయి ఆ యొక్క స్మెల్ అంతా కూడాను ఆ గార్డెన్, ఆ సమ్మర్ బ్రీజ్లోని, ఆ ఎండాకాలం యొక్క గాలిలోని అది కలిసిపోయింది. మేడ్ ద బ్లడ్ కోర్స్ ఇన్ హిజ్ వెయిన్స్, తన యొక్క నరాల్లోని కలిసిపోయింది అంటున్నాడు. చూడండి, అంటే ఏంటి, ఓవరాల్గా చూడండి ఇక్కడ ఈ యొక్క డిపిక్షన్ అనేది చాలా చక్కగా వర్ణించడం జరిగింది. అండ్ ఈ ఫర్గాట్, తను మర్చిపోయాడు ఫర్ ఏ మూమెంట్ అంటే కొంత సమయం వరకు, దట్ హీ కుడెంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీమోర్. తను అనుకున్నాడు ఇక నేను ఎంత మాత్రం కూడాను చెట్లు ఎక్కలేదని చెప్పేస్తాను అనుకున్నాడు. ఓకే, చేద్దాం. అంటే మనం ఓవరాల్గా ఈ యొక్క లెసన్ మనం అనలైజ్ చేసినట్లయితే కాన్ క్లైంబ్ ట్రీస్ ఎనీమోర్ అంటే ఈ యొక్క లెసన్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే ప్రకృతికి మనిషికి మధ్య గల సంబంధం, అంటే ప్రకృతికి మనిషి గల సంబంధం, నేచర్ అండ్ మ్యాన్. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ నేచర్ అంటే మనిషికి నేచర్కి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అలానే ఏంటంటే గత స్మృతులు, బాల్య స్మృతులు అంటే చైల్డ్హుడ్ మెమరీస్, అంటే ఆ యొక్క గ్రాండ్ ఫాదర్ వాళ్ళ యొక్క రిలేషను, వాళ్ళ యొక్క లవ్ అండ్ ఎఫెక్షను,
అలానేదంటే ఆ గతంలో ఆ బాల్యంలోని తను తను చదువుకున్న తను ఉన్న ఇల్లు అంటే అలానే ఇవన్నీ కూడా ఏంటంటే తన యొక్క స్మృతులు అనేవి ఈ యొక్క తను ఆ యొక్క మిడిల్ ఏజ్ పర్సన్ ఆ ఓల్డ్ హౌస్ దగ్గరకు వచ్చేసి తన బాల్య స్మృతులన్నీ కూడా తను నెమరు వేసుకున్నాడు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.